మాది ఒక స్కీమ్ ఉంది మేడం. బిల్డ్ ఇండియా స్కీమ్ అని ఒకటి ఉంది. మొబైల్ కోచింగ్ స్కీమ్ అనమాట. ఎవ్రీ మంత్ ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ, ఒక ఆర్ఫన్ హౌస్ కానీ, స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్ కానీ, లేదా విలేజ్కి కానీ వెళ్తుంటాం. లాస్ట్ 23 ఇయర్స్ అది కూడా రన్ అవుతుంది. మాకున్న లిమిట్స్లో మేము ఎవ్రీ మంత్ ఒక స్కూల్కి వెళ్ళి, ఒక ఐటీఐ అని చిన్న వాళ్ళు ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో ఆ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళకి కోచింగ్, మోరల్ వాల్యూస్ చెప్పి వాళ్ళకి మేమే ప్రైజ్లు ఇచ్చి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు పెట్టి అని చేసి వీఆర్ మోటివేటింగ్. దట్స్ బిల్డ్ ఇండియా స్కీమ్ చాలా పాపులర్ అయింది మేడం. ప్రతి స్కూల్కి కూడా ఒక గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మన స్కూల్స్ చూసినట్లయితే చిన్న చిన్న అపార్ట్మెంట్స్లోనే స్కూల్స్ పెట్టేస్తున్నారు. ఎవరు కూడా గ్రౌండ్స్కి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వడం లేదు, పక్కనున్న గ్రౌండ్స్ని కూడా యూజ్ చేసుకోవడం లేదు. మీరు ఎలాంటి గమనించారు మీరు ఈ విషయానికి సంబంధించి? మీరు అన్నట్టే స్పోర్ట్స్ కల్చర్ చాలా తక్కువ మేడం. మన పేరెంట్స్లోనే లేదు అది. పేరెంట్స్లో ఏ రోజు వచ్చిందో ఆ రోజు పిల్లల్ని తీసుకెళ్ళి గ్రౌండ్లో వదులుతారు. అందుకని మనకు ఇప్పుడు ఆ సిటీలోనే 750 ప్లే గ్రౌండ్స్ మున్సిపాలిటీ ఉన్నాయి, ఒక 100 పైన కంటోన్మెంట్ గ్రౌండ్స్ ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ప్లే గ్రౌండ్స్లో ఆడేవాళ్ళు తక్కువ, ఎందుకంటే పక్కన వాళ్ళు కూడా ఆడరు. చదువుకోమంటే 3 గంటలు ఎక్కువ ట్యూషన్ చదువుతారు. కానీ ద కల్చర్కి మాలాంటి క్రికెటర్స్, మాలాంటి స్పోర్ట్స్ ముందుకు వచ్చి ఇటువంటి ఆర్గనైజేషన్ ఓపెన్ చేసి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ చేస్తే ఐ థింక్ చాలామంది ఇన్వాల్వ్ అవుతారు మేడం. అంటే ఆ కల్చర్ రావాలి మేడం. కల్చర్ ఇప్పుడే వస్తుంది మేడం. అంటే మనకు హైదరాబాద్ సైనా అనే వాళ్ళని, సానియా మిర్జా అని వీళ్ళంతా, గోపీచంద్ గారు, దాని తర్వాత అజరుద్దీను, ఇలా లక్ష్మణ్, వీళ్ళంతా పెద్ద పెద్ద ప్లేయర్స్ వస్తే వాళ్ళంతా ఈ మోడల్స్ కింద తయారయ్యి దాన్ని పిల్లలు ఎక్కువ మంది మోటివేట్ అవుతారు. అందుకని హైదరాబాద్ బికమ్ ఏ స్పోర్టింగ్ సెంటర్ ఉంది మేడం. ఇండియాలో ఇంత ఫెసిలిటీస్ మన దగ్గర కూడా బాగున్నాయి. వేరే దానికి మున్సిపల్ కార్పొరేషన్ కూడా వండర్ఫుల్ వర్క్ చేస్తుంది మేడం. ఈ సమ్మర్లో 1,00,000 పిల్లల్ని వాళ్ళు ఆ 2 నెలలు కోచింగ్ ఇప్పించి 2,000 మంది కోచ్లను అపాయింట్ చేసి చేస్తున్నారు. ఇది వేరే స్కీమ్ మేడం. ఒక మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర స్కీమ్, మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్ దీనికి. ఆ విధంగా జాయింట్ వెంచర్ కింద రన్ అవుతుంది మేడం ఇన్ని రోజులు. ఐఎమ్ సయ్యద్ అక్బర్, క్రికెట్ కోచ్, working since 2 years with this foundation. Boys are shaping well, learning day by day, good experience, and not only here teaches cricket, also teaches moral values. And our beloved Sai Baba sir is taking all pains to establish a good cricketing ఫ్యూచర్ ఫర్ ది బాయ్స్. పెద్దవాళ్ళని తీసుకున్నట్లయితే వాళ్ళు సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా కూడా వాకింగ్కి పార్కుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. పిల్లల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఈ ఏజ్లో వ్యాయామం అవసరం ఏముంటుంది, గేమ్స్ ఎందుకు ఆడడం అని అనుకుంటారు కదా. అలాంటి పేరెంట్స్కి మీరు చెప్పే సూచనలు ఏంటి? అసలు పేరెంట్స్లో కూడా వీళ్ళు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డయాబెటీస్ ఉందని చెప్తేనే వాకింగ్కి వెళ్తారు మేడం. జనరల్గా మన అంటే 99% షుగర్ పెరిగిపోద్ది అంటేనే వస్తారు. కానీ మామూలుగా వచ్చేవాళ్ళు 1% కూడా లేదు. చాలా తక్కువ. అంత మోటివేషన్ మన దగ్గర లేదు మేడం. ఆ మోటివేషన్ వస్తానికి సెలబ్రిటీ స్పోర్ట్స్ మెన్ ముందుకు రావాలి. అందరూ కలిసి కట్టుగా ఈ సొసైటీలో చేయాలి. గవర్నమెంట్ రెడీగా ఉంది చేస్తానికి. గవర్నమెంట్, మున్సిపాలిటీ అన్ని వాళ్ళ స్కీమ్స్ ఉన్నాయి. బట్ వాడుకుంటానికి వీళ్ళు ముందుకు ఉండాలి. ఒక గంటన్నా పిల్లోడిని వ్యాయామం చేసేటట్టు, చెమట పట్టేటట్టు ఉంటే దెన్ ఆటోమేటిక్గా ఆ పిల్లోడు కూడా బెటర్ సిటిజన్ అవుతాడు, బాగా చదువుతాడు. వీళ్ళకేంటంటే ఒక పాత ఇదిలాగా మా చిన్నప్పుడు అట్లానే ఉండేది. మేము క్రికెట్ ఆడటానికి వెళ్తే బ్యాట్లు ఎరగొట్టి బాయిలర్లో వేసేవాళ్ళు, అంటే ఆడి నువ్వు పాడైపోతున్నావు అని. ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లోగా చేంజ్ అవుతుంది మేడం. సెలబ్రిటీస్ ధోని, తెండూల్కర్ వీళ్ళంతా వచ్చారు. దే ఆర్ ఎర్నింగ్. అంటే స్పోర్ట్స్లో కూడా డబ్బులు ఉన్నాయి. మా వాడు స్పోర్ట్స్లో కూడా సెటిల్ కాగలరు, లేకపోతే గుడ్ హెల్త్ వస్తుంది. దీని ద్వారా ఆలోచిస్తున్నారు. కానీ ఇంకా చాలా తక్కువ మేడం ఇండియాలో. ఇంకా చాలా అవేర్నెస్ రావాలి. సాయిబాబా గారు, మొత్తంగా చూసినట్లయితే మిగిలిన కంట్రీస్తో పోల్చుకుంటే మన ఇండియా స్పోర్ట్స్ పరంగా చాలా వెనుకబడి ఉందనే చెప్పాలి కదా. ఎందుకు, ఎక్కడ లోపం ఉందంటారు? ఇప్పుడు మన ఇండియా మొత్తం కలిసి 30 స్పోర్ట్స్ స్కూల్స్ లేవు మేడం. అదే చైనాలో 30,000 స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతి వాళ్ళు ఒక 45,000 టోర్నమెంట్స్ చేస్తారు మేడం. ప్రతి దీనికి ఆ సెలబ్రిటీస్ అంతా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. అందుకని 20 ఏళ్లలో చైనా బికమ్ చాలా నెంబర్ 2 అయిపోయింది. ఫస్ట్ నెంబర్ 1 అయింది. వాళ్ళు బీజింగ్లో చేసిన ఒలింపిక్స్లో నెంబర్ 1 మెడల్స్లో. ఇప్పుడు మొన్న లండన్లో కూడా నెంబర్ 2 అయింది. మ్యాక్సిమం ఇది ఉంది. ఆ కల్చర్ వాళ్ళు తీసుకొచ్చారు మేడం. 40% మందికి ఇప్పుడు కల్చర్ వచ్చేసింది. అందరు పొద్దున్న వెళ్ళి వాకింగ్ చేస్తాం, గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తాం. మన దగ్గర కూడా ఉంది, కానీ మన దగ్గర కొంచెం టైం పడుతుంది మేడం. ఫస్ట్ 1956లో ఒక మెడల్ వచ్చింది మేడం. దాని తర్వాత మళ్ళీ మనకి సిడ్నీలో ఆంధ్రప్రదేశ్ నుంచి మన మల్లేశ్వర్ గారు గెలిచారు. దాని తర్వాత ఇప్పుడు 3 మెడల్స్ ఏమో బీజింగ్లో వచ్చినాయి. ఒలింపిక్స్లో కూడా మనం కూడా స్టార్ట్ అయ్యాం. దాని తర్వాత లండన్లో 6 వచ్చినాయి మేడం. లండన్లో 6. రియో ఉంది, నెక్స్ట్ రియో బ్రెజిల్లో ఉంది.
అనదర్ 2 ఇయర్స్లో. రియోలో మన దగ్గర చాలా ప్రామిసింగ్ వాళ్ళు ఉన్నారు, 10 అన్న వచ్చే ఛాన్స్ ఉంది మేడం. అట్లా స్లోగా మనం కూడా వెళ్తున్నాం ముందుకు, కానీ అంత ఫాస్ట్ పేస్లో లేము మేడం. ఈ ఫౌండేషన్కి మీ ఫ్యామిలీ ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది మీకు? వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ మా అవుతారా? వైఫ్ శ్రీవల్లి అని, షీఈ్ ఏ బాస్కెట్బాల్ ప్లేయర్ మేడం, కాలేజ్కి ఆడారు. ఆమె సహకారం మొదటి నుంచి ఉంది. మొదటి రోజునే మేము 1991లో సత్సావ గారు ఆయన పుట్టినరోజు స్టార్ట్ చేసి ఫోటో పెట్టి మా వైఫ్ని అడిగారు, నీ కోఆపరేషన్ ఉండాలి, ఇది థ్యాంక్లెస్ జాబ్. ఫస్ట్ ఏంటంటే మనం వాలంటరీగా చేయాలి, అల్టిమేట్లీ థ్యాంక్లెస్ జాబ్ ఉంటుంది. అయినా కానీ మనం కష్టపడాలి, అంతా స్పెండ్ చేయాలి, డబ్బులు తీసుకోకూడదు. మన ఆ డబ్బులని ప్రొటెక్ట్ చేసి ఇక్కడ అంతే డెవలప్ చేసుకోవాలి. అటువంటిప్పుడు నీ సపోర్ట్ చాలా కావాలని మా వైఫ్ని చెప్పాను. షీ సపోర్టింగ్. మా అబ్బాయి ఉన్నాడు, ఒకటే అబ్బాయి మేడం, ఆస్ట్రేలియా వెళ్ళి బాగా చదువుకొని మంచి క్రికెట్ ప్లేయర్, హైదరాబాద్కి 3 ఏళ్ళు ఆడాడు. దెన్ న్యూ సౌత్ వేల్స్లో కూడా బెస్ట్ క్రికెటర్ అవార్డు వచ్చింది. వీఆర్ స్మాల్ ఫ్యామిలీ, ఆల్ స్పోర్ట్స్ మెన్ ఉన్నారు కాబట్టి వైఫ్ కూడా ఎంకరేజ్ చేస్తుంది మేడం. ఓకే, ఇక మీ ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్స్ మేడం, ఇటువంటి అకాడమీస్ గవర్నమెంట్ సహకరిస్తే ఇంకా మోర్ అకాడమీస్ వాలంటరీగా తెరిచి ఇంకా లక్షల మందికి, ఇప్పుడు 1000 మందిలోనే సాయం చేస్తున్నాం మన బీద పిల్లలకి, లక్షల మందికి హెల్ప్ కావాలని మాకు కోరిక మేడం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయిబాబా గారు. పిల్లలకు చదువు ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరం అని చెప్తున్నారు సాయిబాబా గారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని మరెంతో మంది క్రీడాకారులు ఈ దిశగా అడుగులు వేస్తూ ఎంతోమంది పిల్లల్ని క్రీడాకారులుగా తయారు చేస్తారని ఆశిస్తూ స్ఫూర్తి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ నమస్తే. వైష్ణవి క్యాటరర్స్ వారి స్ఫూర్తి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్.